మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం, పైగా అమావాస్య తర్వాత రోజు. నెలపొడుపు రేపే కాబట్టి సాయంత్రం 6 తర్వాత కుంకుమ నీళ్లతో ఇలా చెయ్యండి. 2 నిమిషాల్లో దరిద్రం పోయి కోట్లకు అధిపతి అవుతారు. మీకున్న దృష్టి దోషాలు అన్నీ పోతాయి. ఇక మీకు తిరుగుండదు. మన భారతీయ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో కుంకుమకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి పూజా గదిలోనూ కుంకుమ అనేది అత్యంత పవిత్రమైన వస్తువుగా భావిస్తాం. ప్రతిరోజు కుంకుమతో బొట్టు పెట్టుకుంటాం. కానీ కుంకుమ అంటే కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, శక్తికి చిహ్నం. కుంకుమలో ఉండే ఎరుపు రంగు మనలో ఉత్తేజాన్ని, ధైర్యాన్ని మరియు సానుకూల శక్తిని నింపుతుంది. కుంకుమకు మన కష్టాలను తొలగించి అపారమైన ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. ఎక్కడైతే కుంకుమ నిరంతరం పూజించబడుతుందో, ఎక్కడైతే కుంకుమ బొట్టు వెలుగుతుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా తాంత్రిక పరంగా కూడా కుంకుమకు ఉన్న శక్తి అపారమైనది. మనపై ఉండే నరదృష్టిని, నరఘోషను, శత్రుబాధలను పటాపంచలు చేసే శక్తి కేవలం ఆ కుంకుమకే సొంతం. ఒక్కోసారి మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితముండదు. సంపాదన బాగున్నా చేతిలో పైస నిలవదు. అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం నరదృష్టి. నరుని కంటికి నల్ల రాయి కూడా పగులుతుంది అనే సామెత ఊరికే రాలేదు. అటువంటి భయంకరమైన దోషాలను కూడా దూరం చేసి మన ఇంటిని ఐశ్వర్య నిలయంగా మార్చే శక్తివంతమైన ప్రక్రియ ఒకటుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత కుంకుమ నీళ్లతో ఈ చిన్న పరిహారం గనక మీరు చేస్తే మీ ఇంట్లోని దరిద్రమంతా పోయి మీరు కోట్లకు అధిపతి కావడం ఖాయం. మరి ఆ అద్భుతమైన కుంకుమ నీళ్ల పరిహారం ఏమిటో, దాన్ని ఎలా చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. పూర్వం ఒకానొక గ్రామంలో రాము అనే ఒక సాధారణ యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని జీవితంలో పేదరికం మాత్రం నీడలా వెన్నంటుతూనే ఉండేది. రాము మనసులో ఎప్పుడూ ఒకటే ఆవేదన ఉండేది. నేను అందరిలాగే కష్టపడుతున్నాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు? నా పక్కింటివాడు ఏ పని చేయకపోయినా విలాసంగా ఎలా బ్రతుకుతున్నాడు అని ఆలోచించేవాడు. అలాగే తన చుట్టూ ఉన్న సమాజంలో భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవటం చూసి రాము చాలా కలత చెందేవాడు. ఒకరోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ రాము ఒక దట్టమైన అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అక్కడ అతనికి ఒక దివ్యమైన ఆవు కనిపించింది. ఆ గోమాత చుట్టూ ఒక వింతైన కాంతి ఉంది. రాము ఆ గోమాత దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించి తన మనసులోని సందేహాలన్నీ అడిగాడు. తల్లి, ఈ లోకంలో ధర్మం ఎటుపోతోంది? స్త్రీ పురుషులు తమ బంధాలను ఎందుకు గౌరవించుకోవటం లేదు? పేదరికం ఎందుకు కొందరిని వదలటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ గోమాత కరుణతో రాము వైపు చూసి మనిషి భాషలో మాట్లాడడం ప్రారంభించింది. నాయనా రాము, నువ్వు అడిగిన ఈ ప్రశ్నలన్నీ కేవలం నీ ఒక్కడివే కాదు. ఈ సృష్టిలో ప్రతి మనిషిని ఏదో ఒక సందర్భంలో వేధించినవే. అయితే వీటన్నిటికీ మూలం ఒక్కటే, అది కర్మఫలం. మనిషి తన దైనందిన జీవితంలో తన కర్మను ఎంత నిబద్ధతతో, ఎంతటి పవిత్ర భావంతో చేస్తున్నాడు అనే దానిపైనే అతని భవిష్యత్తు రేఖలు ఆధారపడి ఉంటాయి. ఈ సత్యాన్ని నీకు మరింత లోతుగా అర్థం చేయించడానికి ఒక అద్భుతమైన యథార్థ గాథను వివరిస్తాను. చాలా ఏకాగ్రతతో విను. పూర్వం ఒక ప్రశాంతమైన గ్రామం వెలుపల పచ్చని ప్రకృతి ఒడిలో శ్రీమన్నారాయణుడి పురాతన ఆలయం ఒకటి ఉండేది. ఆ ఆలయంలో చంద్రన్ అనే ఒక అనాథ బాలుడు నివసించేవాడు. అతనికి లోకంలో ఎవరూ లేరు. ఆ నారాయణుడే అతనికి తల్లి, తండ్రి, గురువు అంతా. చంద్రన్ భౌతికంగా చాలా పేదవాడు. కనీసం కట్టుకోవడానికి సరైన వస్త్రం కానీ, పూట గడవడానికి తిండి కానీ ఉండేవి కావు.
కానీ అతని హృదయం మాత్రం కోటీశ్వరుడి కంటే గొప్పది. అతనిలో ఒక సాధారణమైన గుణం ఉండేది. తన చిన్నతనంలో ఒక మహాత్ముడైన గురువు వద్ద నేర్చుకున్న 3 పరమ పవిత్రమైన సూత్రాలను అతను తన ప్రాణం కంటే మిన్నగా ఊపిరి ఉన్నంత వరకు పాటించేవాడు. మొదటి సూత్రం ఏమిటంటే, భగవంతుడు ఈ జగత్తునంతటికీ ఆహారాన్నిచ్చేవాడు. అటువంటి ఆ దేవదేవుడికి ఎల్లప్పుడూ తాను స్వయంగా వండిన తాజా మరియు వేడివేడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండో సూత్రం, ఆకలి ఎంత దహించి వేస్తున్నా సరే ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా మార్చకుండా తాను ఒక్క మెతుకు కూడా నోటిలో వేసుకోకూడదు. ఇక మూడో సూత్రం అత్యంత కఠినమైనది. అది అపరిగ్రహం, అంటే రేపటి గురించి చింతించకూడదు. రేపటి కోసం ఒక్క గింజను కూడా దాచుకోకూడదు. ఈరోజు ఏది లభిస్తే అది దేవుడి ప్రసాదంగా భావించి అనుభవించాలి తప్ప భవిష్యత్తు గురించి భయపడి నిల్వ చేయకూడదు. చంద్రాన్ ఈ నియమాలను అక్షరాలా పాటించేవాడు. ఒకసారి ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. చుట్టుప్రక్కల బావులు ఎండిపోయాయి. పంటలు పండలేదు. ఊరి జనం ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా చంద్రాన్ తన ధర్మాన్ని వదలలేదు. అతనికి తిండి లేకపోయినా గుడిలో ఉన్న విష్ణుమూర్తికి మాత్రం ఎలాగోలా తాజా నైవేద్యం సమర్పించడానికి ప్రయత్నించేవాడు. అసలు తిండి దొరకని రోజుల్లో కేవలం గంగా తీర్థాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టి తాను కూడా అదే తాగి ఆ పరమాత్మునిపై నమ్మకంతో నిద్రపోయేవాడు తప్ప తన నియమాన్ని భంగం చేసుకోలేదు. అతని నిష్కల్మషమైన భక్తిని, ఎదురుచూపులు లేని ప్రేమను పరీక్షించాలని ఆ లక్ష్మీ నారాయణులు తలచారు. ఒకరోజు అత్యంత సాధారణమైన నిరుపేద దంపతుల వేషంలో వారు చంద్రాన్ ఉన్న చిన్ని గుడిసెకు అతిథులుగా వచ్చారు. చంద్రన్ అప్పటికే 3 రోజులుగా పస్తులు ఉన్నాడు. కానీ అతని ఇంటికి వచ్చిన అతిథులను చూడగానే అతని ముఖంలో 1000 సూర్యుల వెలుగు విరిసింది. తన వద్ద ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని తీసి అత్యంత భక్తితో ప్రేమతో వంట చేశాడు. ఆ సమయంలో అతని మనసులో ఏమాత్రం స్వార్థం లేదు. నేను తిండి లేక చనిపోతున్నాను కదా, ఈ బియ్యం నేనే తింటే బాగుంటుంది అనే ఆలోచన కలలో కూడా రాలేదు. అతిథిని దేవుడిగా భావించి వారికి వడ్డించటమే తన జన్మ ధన్యమన్నట్టుగా ప్రవర్తించాడు. అతను పెట్టిన ఆ ఒక్క పూట భోజనం వెనుక ఉన్న భావం భగవంతుణ్ణి కదిలించింది. ఆ క్షణమే అతని దారిద్ర్యం పటాపంచలైపోయింది. అతని భక్తికి మెచ్చి భగవంతుడు అతనికి అఖండ ఐశ్వర్యాన్నిచ్చి ఆ దేశానికే రాజుని చేశాడు. చూశావా రాము, భగవంతుడికి మనం పెట్టేది ఎంత గొప్ప వస్తువు అనేది ముఖ్యం కాదు, ఏ భావంతో పెడుతున్నాం అనేది ముఖ్యం. ఎవరైతే తమ సర్వస్వాన్ని ఆ పరమాత్మకు అర్పించి సాత్విక మార్గంలో ఇంద్రియ నిగ్రహంతో నడుస్తారో వారు బిచ్చగాడిగా పుట్టినా సరే రాజుగా మారిపోతారు. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం అని గోమాత చెప్పింది. రాము ఆసక్తిగా వింటూ, మరి తల్లి, ఈ స్త్రీ పురుషుల మధ్య ఉన్న వింత ప్రవర్తన గురించి కూడా వివరించండి అని అడిగాడు. అప్పుడు గోమాత ఇలా అన్నది, నాయనా రాము, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ కాలపు మనుషులందరూ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించవలసిన పచ్చి నిజం. భక్తి మార్గం గురించి విన్నావు కదా. ఇప్పుడు అధర్మ మార్గంలో నడిచే వారి పతనం ఎలా ఉంటుందో విను. సరిగ్గా అదే శ్రీమన్నారాయణుడి ఆలయం సమీపంలో ఒక రైతు మరియు అతని భార్య నివసించేవారు. ఆ రైతుకు పచ్చని పొలాలు, పాడి ఆవులతో కూడిన చక్కని సంసారం ఉంది. అతని భార్య అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. ప్రొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అతని సుఖం కోసం అహర్నిశలు కష్టపడేది. ఎంతో రుచికరంగా వంట చేసి పెట్టేది. అతని ఇంటిని నందనవనంలా చూసుకునేది. కానీ ఆ రైతుకు ఇవేమీ కంటికి ఆనలేదు. తన సొంత భార్యలోని మంచితనం కంటే పక్క ఊరిలో ఉండే ఒక అందమైన వంచికురాలి మీద అతని కన్ను పడింది. ఆమె కళ్ళల్లో ఉండే మాయ, ఆమె వేసే ఆకర్షణీయమైన వేషధారణకు అతను బానిస అయిపోయాడు. తన ఇంట్లో ఉన్న గృహలక్ష్మిని కాలదన్ని పరస్త్రీల మోజులో పడి తన సర్వస్వాన్ని ఆ మోసగత్తె పాదాల దగ్గర పోయడానికి సిద్ధపడ్డాడు. విచిత్రం ఏమిటంటే నాయనా, ఆ రైతు భార్య పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆమెకు తన భర్త ఇచ్చే భద్రత, గౌరవం నచ్చలేదు. ఊరిలోనికి వచ్చే కొత్త పురుషులు, వారి పటాటోపం, మాయా మాటలు ఆమెను వశపరుచుకున్నాయి. తన భర్త పడే కష్టం కంటే పరపురుషుల వేషధారణ మీద ఆమెకు ఒక వింతైన వ్యామోహం ఏర్పడింది. చివరకు ఒకనాడు ఆ రైతు భార్య తన ఇంట్లో ఉన్న నగలు, ఆస్తిపాస్తులు మూటకట్టుకుని ఒక దొంగతో కలిసి అర్ధరాత్రి పారిపోయింది.
కానీ మార్గమధ్యంలో ఆ దొంగ తన అసలు రూపం చూపించాడు. ఆమె దగ్గర ఉన్న నగలను లాక్కుని ఆమెను నిలువున మోసం చేసి నదిలోనికి తోసేశాడు. అటువైపు రైతు కూడా ఆ వంచకురాలి మాయలో పడి తన ఆస్తి అంతా పోగొట్టుకుని ఆమె చేతిలో చేత్కారానికి గురై అదే నదిలో పడిపోయాడు. గమనించావా రాము? ఇద్దరూ తమ భాగస్వాములను మోసం చేసి పరాయి వారి కోసం ఆశపడి చివరికి చావు బ్రతుకుల మధ్య అదే నదిలో ఒకే చోట కొట్టుకుంటూ కలుసుకున్నారు. అప్పుడు వారికి అర్థమైంది, తమకు ఉన్న దానితో తృప్తి చెందకుండా కర్మ సిద్ధాంతాన్ని విస్మరించి పరాయి వారి కోసం ఆరాటపడితే జీవితం ఎంత బీభత్సంగా నాశనమవుతుందో. గోమాత ఇంకా వివరంగా ఇలా చెప్పింది. రాము, ఇక్కడ ఒక రహస్యం ఉంది. కొంతమంది స్త్రీలకు తమ భర్తలు ఎందుకు నచ్చరు అంటే దానికి ప్రధాన కారణం వారి మనసులో ఉండే అస్థిరత్వం. మనం ఎలాంటి ఆహారం తింటామో అలాంటి ఆలోచనలే వస్తాయి. అపవిత్రమైన ఆహారము, తాపసిక ఆలోచనలు మనిషి బుద్ధిని చెడగొడతాయి. భార్యాభర్తల బంధం అనేది ఒక పవిత్రమైన తపస్సు లాంటిది. ఏ స్త్రీ అయితే తన భర్తను గౌరవించకుండా కేవలం అతనిలో ఉన్న లోపాలను మాత్రమే వెతుకుతుందో ఆమెకు బయట ఉన్న ప్రతి పురుషుడు ఒక వీరుడిలా గొప్పవాడిగా కనిపిస్తాడు. ఇది ఒక రకమైన మానసిక వైకల్యం మరియు తీవ్రమైన కర్మదోషం. పూర్వజన్మలో ఎవరికైతే వ్యభిచార దోషాలు ఉంటాయో వారికి ఈ జన్మలో కూడా తమ సొంత భాగస్వామి మీద ప్రేమ కలగదు. వినడానికి ఇది చాలా చిరాకుగా ఉన్నప్పటికీ పరపురుషులతో రహస్య బంధాలు పెట్టుకునే స్త్రీలు తమ వంశ గౌరవాన్ని మాత్రమే కాదు, తమ పూర్వీకులు సంపాదించిన పుణ్యాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటారు. పురుషుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. పరస్త్రీల మోజులో పడే వ్యక్తి నుండి లక్ష్మీదేవి వెంటనే తప్పుకుంటుంది. అందుకే వారికి ఎంత సంపాదన ఉన్నా ఇంట్లో ప్రశాంతత ఉండదు. పేదరికం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఇంద్రియాల మీద అదుపులేని సంసారం చుక్కాని లేని నావలాంటిది రాము. కొంతమంది స్త్రీలకు తమ భర్తలు నచ్చకపోవడానికి మరొక కారణం అసంతృప్తి. సమాజంలో ఇతరుల జీవితాలను చూసి తమ జీవితంలో పోల్చుకోవటం వల్ల ఈ అసూయ మొదలవుతుంది. ఆ అసూయ కాస్త పరపురుషుల పట్ల ఆకర్షణగా మారుతుంది. ఇది ఒక రకమైన మాయ. ఈ మాయలో పడిన వారు తమ చేతిలో ఉన్న బంగారాన్ని వదిలేసి రోడ్డు మీద ఉన్న ఇత్తడి కోసం ఆరాటపడతారు. ఆ రైతు భార్య ఎలాగైతే దొంగను నమ్మి సర్వస్వం పోగొట్టుకుందో, నేటి సమాజంలో కూడా చాలామంది స్త్రీలు పరపురుషుల మాయా మాటలు నమ్మి తమ పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. అందుకే అంటారు, మనసును అదుపులో ఉంచుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని. ఆవు అంది. గోమాత చెప్పిన ఈ కఠిన వాస్తవాలు విన్న రాము ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. అతని మనసులో అలజడి మొదలైంది. సమాజంలో జరుగుతున్న ఈ వినాశానికి ఇంతటి లోతైన కారణాలు ఉన్నాయని అతను ఊహించలేదు. తాము ఆవేదనతో ఆ దివ్య గోమాత వైపు చూసి, అమ్మ, ఈ కలియుగంలో మనుషులు ఇన్ని రకాల మోహాలకు, అసంతృప్తులకు లోనవుతూ ఉంటే అసలు దీని నుండి విముక్తి పొందే మార్గమే లేదా? ఒక సామాన్య మనిషి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని ఎలా రక్షించుకోవాలి? దీనికి పరిష్కారం ఏమిటో వివరించండి తల్లి అని ఎంతో వినయంతో ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ గోమాత కరుణతో కూడిన చిరునవ్వు నవ్వి రాము తల నిమిరి ఇలా సమాధానమిచ్చింది. నాయనా రాము, చీకటి ఎంత కఠినంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని ప్రారదోలుతుంది. అలాగే మనిషి ఎన్ని తప్పులు చేసినా తిరిగి ధర్మ మార్గంలోనికి రావడానికి పరిష్కారం ఒకటే, అది సాత్విక జీవనం. ఇది కేవలం మాటకు సంబంధించినది కాదు, ఇది ఒక జీవన విధానం. మనం మొదటిగా చేయవలసిన పని చంద్రాన్లాగా ప్రతిరోజు ఆ భగవంతుని స్మరించుకోవాలి. ఈ సృష్టిలో మనం ఏది చేసినా అది ఆ పరమాత్మకు చెందుతుందని భావించాలి. ప్రధానంగా మనం తినే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధో సత్వ శుద్ధి అని మన పెద్దలు చెప్పారు. మనం ఏ ఆహారం తింటామో మన బుద్ధి కూడా అలాగే తయారవుతుంది. మాంసాహారం, మద్యపానం వంటివి మనిషిలోని విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తాయి. ఎవరైతే తాపసిక ఆహారానికి బానిసలవుతారో వారిలో కామక్రోధాలు, అసూయ వంటి రాక్షస గుణాలు విపరీతంగా పెరిగిపోతాయి. అటువంటి అపవిత్రమైన ఆహారం వల్లే బుద్ధి భ్రష్టు పట్టి పరపురుషుల వైపు లేదా పరస్త్రీల వెంటపడే దుస్థితి వస్తుంది. మనిషి తన కర్మలను ధర్మబద్ధంగా చేసినప్పుడు, తనతో ఉన్న భాగస్వామిని భగవంతుడి స్వరూపంగా భావించినప్పుడు ఇలాంటి అరిష్టాలు దరిచేరవు. ఏ స్త్రీ అయితే తన భర్తను పరమేశ్వరుడిగా భావించి గౌరవిస్తుందో ఆమె పాదాల దగ్గరే స్వర్గం ఉంటుంది. అలాగే ఏ పురుషుడు తన భార్యను సాక్షాత్తు గృహలక్ష్మిగా చూస్తాడో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించి ధనధాన్యాలకు ఎన్నటికీ లోటు అనేదే ఉండదు. రాము, నువ్వు ధనవంతులు అవటం గురించి అడిగావు కదా, అది కేవలం కష్టపడటం వల్ల మాత్రమే లభించేది కాదు.
కష్టం వెనుక భగవంతుడి ఆశీస్సులు, నీ పూర్వజన్మ పుణ్యం తోడవ్వాలి. చంద్రాన్ని కేవలం దేవుడికి వంట చేసి పెట్టలేదు, అతను తన ప్రేమను, నిస్వార్థాన్ని నైవేద్యంగా పెట్టాడు. అందుకే ఆ దేవుడే అతని చెంతకు వచ్చాడు. నువ్వు కూడా నీ పేదరికం పోవాలంటే నీకు ఉన్న దానిలో కొంత భాగాన్ని దానం చేయటం నేర్చుకో. భగవంతుడు నీకు ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞత తెలుపుతూ ఉండు. పక్కవారి భార్య మీదో, పక్కవారి ఆస్తి మీదో కన్ను వేయకుండా నీ ధర్మాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు. అప్పుడు ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. స్త్రీలు కూడా పరపురుషుల ధ్యానం అనేది నరకానికి రాజమార్గం అని గుర్తుంచుకోవాలి. ఇది వినడానికి చేదుగా ఉన్న ఇదే పరమసత్యం. గోమాత చెప్పిన ఈ అమూల్యమైన జ్ఞానోదయంతో రాము కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. తన పేదరికానికి కారణం తనలోని అసంతృప్తి అని, సమాజం చెడిపోవడానికి కారణం నైతిక విలువల పతనమని అతను స్పష్టంగా గ్రహించాడు. అప్పటి నుండి రాము ఏ రోజు ఎదుటివారిని చూసి అసూయపడలేదు. తన ధర్మాన్ని తాను పాటిస్తూ ప్రతి నిమిషం భగవంతుని నమ్ముకుని జీవించడం మొదలుపెట్టాడు. సాత్విక ఆహారాన్నే భుజిస్తూ తన భార్యను గౌరవిస్తూ గడిపాడు. ఆశ్చర్యకరంగా కొద్ది కాలానికి అతని జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. రాము కష్టానికి దైవ కృప తోడై అతను గొప్ప ధనవంతుడు అవడమే కాకుండా సమాజంలో మంచి పేరు సంపాదించి తన భార్య పిల్లలతో అపారమైన సుఖ సంతోషాలను అనుభవించాడు. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళదాం. సాధారణంగా మనకు తెలుసో తెలియకు పక్కవారి కళ్ళు మన మీద, మన సంపాదన మీద, మన ఎదుగుదల మీద పడుతుంటాయి. దీనినే నరదృష్టి లేదా నరఘోష అంటారు. మనం బాగున్నామని ఎవరైనా అనుకుంటే చాలు, ఆ నెగిటివ్ ఎనర్జీ నరఘోషగా మారి మనపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. అయితే ఇటువంటి సమస్యలన్నింటికీ ఆదివారం రోజు చేసే ఈ కుంకుమ నీళ్ల పరిహారం ఒక రామబాణంలా పనిచేస్తుంది. ఆదివారం అనేది అపారమైన శక్తిని ఇచ్చే రోజు. కాబట్టి ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత, అంటే 6 గంటలు దాటిన తరువాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. దీనికోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలి. ఎందుకంటే గాజు అనేది పారదర్శకతకు మరియు శక్తిని గ్రహించడానికి అనువుగా ఉంటుంది. ఆ గ్లాసు నిండా శుభ్రమైన నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ నీటిలో 1 స్పూను కుంకుమను వేయండి. ఆ కుంకుమ నీటిలో కలవగానే నీరు ఎర్రగా మారుతుంది. ఇది శక్తి స్వరూపంగా మారుతుందన్నమాట. ఇప్పుడు ఆ కుంకుమ నీటిలో 1 చిటికెడు ఉప్పును వేయండి. ఉప్పుకు ప్రతికూల శక్తిని లాగేసుకునే గుణం ఉంటుంది. ఆ తర్వాత అందులో కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు అంటే భైరవ శక్తికి సంకేతం. ఇవి శత్రుబాధలను, గ్రహదోషాలను నాశనం చేస్తాయి. చివరగా 1 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బను ఆ నీటిలో వేయండి. వెల్లుల్లి ఘాటుకు దుష్టశక్తులు, ప్రతికూల కిరణాలు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. ఇలా సిద్ధం చేసుకున్న కుంకుమ నీళ్ల గ్లాసును మీ చేతిలోకి తీసుకుని మీ ఇల్లంతా తిరగండి. మీ ఇంటి ప్రతి మూలకు, ప్రతి గదిలోకి ఆ గ్లాసును తీసుకెళ్ళండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మనసులో మీకున్న కష్టాలన్నీ పోవాలని, ధనలాభం కలగాలని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ గ్లాసును మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ఈశాన్యం అనేది దేవతామూల, సానుకూల శక్తి ప్రవహించే స్థానం. ఆ గ్లాసును అక్కడ పెట్టి రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం సమయంలో లేదా తెల్లవారుజామునే లేచి ఆ గ్లాసులోని నీటిని తీసుకుని వెళ్ళి ఇంటికి దూరంగా ఉండే ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పోసేయండి. ఆ నీటిని పోసాక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మీ పనుల్లో నిమగ్నమవ్వండి. ఇలా మీరు కేవలం 1 ఆదివారం చేసినా సరే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతాయి. మీరు గమనించని ఒక విషయం ఏమిటంటే ఆ గ్లాసులోని నీరు మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీనంతా పీల్చేసుకుంటుంది. దాన్ని మీరు పిచ్చి చెట్టు మొదట్లో పోయడం వల్ల ఆ దరిద్రం, ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీ ఇంటి నుండి ప్రతికూలత పోతుందో అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు మటుమాయమవుతాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించినా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం చాలా పెద్దది.
మన పూర్వీకులు ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతోని పెద్ద పెద్ద సమస్యల నుండి గట్టెక్కేవారు. నమ్మకంతో చేసే ఏ పనైనా అద్భుతాలను సృష్టిస్తుంది. కాబట్టి సంశయించకుండా పూర్తి విశ్వాసంతో ఈ ఆదివారం ఈ పరిహారాన్ని పాటించండి. ధన సమస్యలు తీరిపోయి మీరు కోరుకున్న విధంగా ఐశ్వర్యవంతులు అవ్వడానికి ఈ కుంకుమ నీళ్ల పరిహారం ఎంతగానో తోడ్పడుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు చూడబోతున్నారని నమ్మండి. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోటే విజయం ఉంటుంది. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే మీకే తెలుస్తుంది మీకు ఎంతగా కలిసి వస్తుందో. ధనలాభం కలగడమే కాకుండా ఇంట్లో ప్రశాంతత, అన్యోన్యత పెరుగుతాయి. శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు ఆగిపోతాయి. మొత్తానికి చెప్పాలంటే ఈ పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుత శక్తిని కలిగి ఉంది. మరెందుకు ఆలస్యం? రేపు ఆదివారం రాగానే ఈ కుంకుమ నీళ్ల అద్భుతాన్ని మీరే ప్రత్యక్షంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.